హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాజుగారి పీడకల. ఈ కథను రచించిన వారు పి స్వర్ణకుమారి గారు. దుర్భిక్ష దేశపు రాజు దుర్ముఖుడు గాఢంగా నిద్రిస్తూ ఉండగా కలలో వికటాట్టహాసం వినిపించింది. ఓ రాజా, నీకు రోజూ సూర్యోదయాన్ని చూసే అలవాటు ఉంది కదా. ఈరోజు శుక్రవారము, ఎల్లుండి ఆదివారము సూర్యోదయం సమయంలో నీకు మరణగండం ఉంది. ఆ గడువు దాటిందంటే నీకిక చావు లేదన్న మాటే అంటూ కలలో ఒక కంఠస్వరము రాజును హెచ్చరించింది. రాజు ఉలిక్కిపడి లేచాడు. ఒళ్ళంతా చెమటలు పట్టగా రాణిని మేల్కొలిపి తనకు వచ్చిన కలను గురించి చెప్పాడు. కలలు కలలే, అవి నిజమైతాయని భయపడకండి, హాయిగా నిద్రించండి అంటూ రాణి మాలినీదేవి అనునయించింది. అయితే మృత్యుభయం పట్టుకున్న రాజు క్షణకాలం కూడా స్థిమితంగా ఉండలేకపోయాడు. అప్పటికప్పుడే సేనాన్ని పిలిపించాడు. మంత్రి వివేకవర్ధనుణ్ణి పిలిపించి తనకు వచ్చిన పీడకలను వివరించాడు. ప్రమాదం నుంచి బయటపడటానికి ఉపాయాలు ఆలోచించమని ఆజ్ఞాపించాడు. మంత్రికి ఏమీ పాలుపోలేదు. రాజు కలలో వినిపించిన మాటలని నిజమని నమ్మితే చేయగలిగిందేముంది అనుకున్నాడు. అయితే రాజాజ్ఞ గనక ఏదో ఒకటి చేయక తప్పదు. రాజపురోహితుణ్ణి రాజవైద్యుణ్ణి రప్పించాడు. రాజు జాతక చక్రాన్ని పరిశీలించిన పురోహితుడు గ్రహాల స్థితిగతులను లెక్కించి రాజుకు ముంచుకు వచ్చే ముప్పేమీ లేదన్నాడు. రాజు నాడిని పరీక్షించిన వైద్యుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పాడు. ఈలోగా సేనాని వచ్చి, మహారాజా, అంతఃపురమంతటా వెతికాము, ఒక్కరూ కనిపించలేదు. నగర వీధుల్లో అనుమానంగా కనిపించిన కొందరిని బంధించి విచారించాము, వాళ్ళెవరూ ప్రమాదకారులు కారని తేలింది అన్నాడు. అయినా రాజుకు మనసు కుదుటపడలేదు. ఆదివారము సూర్యోదయం దాటే వరకు తనకు ఎలాంటి ఆపద రాకుండా చూడమని మంత్రిని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాడు. రాజు భయం పోగొట్టడానికి మంత్రి పేరు మోసిన భూతవైద్యుణ్ణి పిలిపించాడు. భూతవైద్యుడు ముగ్గులు వేసి వాటి మధ్య పిండి బొమ్మలు ఉంచి వింత వింత శబ్దాలు పుట్టిస్తూ ఏవేవో పూజలు చేశాడు. ఆ తరువాత, మహారాజా, ఇక ఏ దుష్టశక్తి తమర్ని కొనగోట కూడా తాకజాలదు, నిర్భయంగా ఉండండి అన్నాడు. అయినా రాజు కొండ చిలువ నోట చిక్కిన జింకపిల్లలా మరణ భయం నుంచి బయటపడలేకపోయాడు. తెల్లవారి శనివారం వచ్చింది. రాజు అన్నపానీయాలు ముట్టుకోలేదు. రేపు సూర్యోదయం కాగానే తన ఆయువు తీరిపోతుందన్న ఆలోచన మనసులో సుడులు తిరుగుతూ ఉండగా మంత్రిని మళ్ళీ పిలిపించాడు. రేపు సూర్యుడు ఉదయించకుండా అడ్డుకున్న వారికి అర్ధరాజ్యం ఇస్తానని రాజ్యమంతటా చాటింపు వేయించు అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విన్న మంత్రి దిగ్భ్రాంతి చెందాడు. సూర్యోదయాన్ని ఆపటము ఎవరి తరము? ప్రాణభయంతో రాజుకు మతి చెడింది అనుకున్నాడు. అయినా రాజాజ్ఞ ప్రకారము చాటింపు వేయించాడు. సాయంకాలం అయ్యేసరికి జ్ఞానశేఖరుడు అనే యువకుడు రాజు వద్దకు వచ్చి, మహారాజా, మీ చాటింపు విన్నాను. సూర్యోదయాన్ని అడ్డుకొని తమరిని ప్రాణాపాయం నుంచి తప్పించగలను అన్నాడు. రాజు ఆ యువకుణ్ణి ఆనందంతోనూ విస్మయంతోనూ చూస్తూ, సూర్యోదయాన్ని ఎలా అడ్డుకోగలవు అని అడిగాడు. అది మాకు వంశానుగతంగా సంక్రమించిన రహస్య విద్య. అయితే మీరందుకు ఒక పని చేయాలి అన్నాడు యువకుడు. ఏమిటది అని అడిగాడు రాజు ఆతృతగా. రేపు వేకువజామునే లేచి రాజభవనంలోని తమ శయ్యాగృహము తూర్పు గది కిటికీ మాత్రమే తెరిచి ఉంచి ఉదయాద్రికేసి చూస్తూ కూర్చోండి. సూర్యోదయం మీకు కనిపించదు. అదేవిధంగా నగర వీధులలో ఘంటానాదం వినిపించేంతవరకు నగర ప్రజలు ఒక్కరు కూడా ఇళ్ల నుంచి వెలుపలికి రాకూడదని చాటింపు వేయించండి. ఇక మీరు నిర్భయంగా ఉండవచ్చు అని అభయమిచ్చి ఆ యువకుడు వెళ్ళిపోయాడు. రాజు మనసు కొంత తేలిక పడింది. మరుసటి రోజు వేకువజామునే రాజు దుర్ముఖుడు తన శయ్యాగ్రహం తూర్పు గది కిటికీ దగ్గర కూర్చొని ఊపిరి బిగబట్టుకొని ఉదయాద్రి వైపే చూస్తున్నాడు.
తూర్పు కొండ మీద చిక్కటి అడవిలో నుంచి కారు మేఘాల్లాంటి దట్టమైన పొగలు లేచి ఆకాశాన్ని కమ్ముకున్నాయి. గంట సేపుకు పైగా అలా పొగలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈలోగా సూర్యుడు ఉదయించే సమయము దాటిపోయింది. తాను ప్రాణాలతోనే ఉన్నానని నిర్ధారించుకున్న రాజు గండం నుంచి బయటపడ్డానన్న సంతోషంతో శయ్యాగృహం నుంచి వెలుపలికి వచ్చాడు. మరికొద్దిసేపటికి తూర్పు దిక్కున పొగలు తొలగిపోగా ఆకాశంలో బారెడు పొద్దెక్కి కనిపించింది. అయినా రాజుకు ఏమీ కాలేదు. మరుక్షణమే నగర వీధులలో ఘంటానాదం వినిపించడంతో ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి ఆనందోత్సాహాలతో వెలుపలికి వచ్చారు. అయితే అర్ధరాజ్యం ఇమ్మంటూ జ్ఞానశేఖరుడు రాలేదు. జ్ఞానశేఖరుడు రాడన్న నిజము మంత్రి వివేకవర్ధనుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే పీడకల వలన రాజును పట్టి పీడిస్తున్న భయాన్ని పోగొట్టడానికి ఆయనే జ్ఞానశేఖరుణ్ణి రాజు వద్దకు పంపి సూర్యోదయాన్ని ఆపు చేయగలనని నమ్మింపచేశాడు. ఆ తర్వాత నమ్మకస్తులైన అనుచరులతో వందల కొద్దీ బండ్లపైన ఎండుగడ్డిని నగరం చివరనున్న తూర్పు కొండ అడవిలోకి తోలించాడు. ఈ గడ్డిపై నీటిని చల్లించి సూర్యోదయ సమయానికి కొంచెం ముందు నిప్పు పెట్టించాడు. దానితో ఎగసిపడ్డ పొగల్లో రాజుకు సూర్యోదయం కనిపించలేదు. ఆ విధంగా రాజు భయాన్ని పోగొట్టడంతో పాటు పరమ వివేకి అయిన మంత్రి వివేకవర్ధనుడు ప్రజల మధ్య రాజు గౌరవానికి ఎలాంటి భంగము వాటిల్లకుండా కాపాడాడు. మరొక కథ పేరు పెరటి మొక్క. ఈ కథను రచించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. వల్లభశ్రేష్ఠి రాయపురంలో పేరున్న నగల వర్తకుడు. నగరంలోని ధనిక కుటుంబాల వారందరికీ శ్రేష్ఠి నమ్మకమైన వ్యక్తి కావటంతో ఆయనకి ఎప్పుడూ చేతి నిండా పని, ఇనపెట్టె నిండా కాసులు ఉంటూ ఉండేవి. అతనికి రామదేవుడు, వాసుదేవుడు కవల పిల్లలు. లేక పుట్టినవారవటంతో అతి గారాబం చేసింది తల్లి. దాంతో ఇద్దరికీ చదువు పట్ల శ్రద్ధ లేకపోయింది. తండ్రి వ్యాపారం పట్ల కూడా ఆసక్తి లేకుండా స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయటము వాళ్ళ నిత్యకృత్యంగా మారింది. వల్లభశ్రేష్ఠికి పిల్లల ప్రవర్తన బాధ కలిగించసాగింది. వీళ్ళిద్దరూ ఇలా బాధ్యతారహితంగా తయారు కావటానికి నీ అతిగారాభమే కారణం. మనం వెళ్ళిపోయాక వీళ్ళెలా బతుకుతారు అన్నాడు ఆవేదనగా శ్రేష్ఠి భార్యతో. 4 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మనది. అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లలు కష్టపడి పనిచేసి సంపాదించవలసిన అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్న వేసింది ఆయన భార్య. ఇక ఆమెతో మాట్లాడి లాభం లేదనుకున్న శ్రేష్ఠి అంతటితో ఆ విషయాన్ని వదిలిపెట్టాడు. 2 రోజుల తర్వాత శ్రేష్ఠి కొడుకులను చేరపిలిచి, విజయనగరంలో ఉన్న నా మిత్రుడు వరదయ్యకు అత్యవసరంగా ఈ లేఖను ఇచ్చి రావాలి. ఆ పని చాలా గోప్యంగా జరగాలి. అందుకే మీ ఇద్దరినీ పంపాలనుకుంటున్నాను. ఈ లేఖను తీసుకుని వెళ్ళి ఆయన చేతికివ్వండి. విజయనగరము అద్భుతమైన చారిత్రక నగరం. అక్కడి వింతలన్నీ చూసి నెమ్మదిగా తిరిగి రండి అన్నాడు. అన్నదమ్ములు అందుకు సంతోషంగా అంగీకరించి అప్పటికప్పుడే బయలుదేరి విజయనగరం వెళ్లారు. లేఖ అందుకొని చదివిన వరదయ్య మౌనంగా తల పంకించాడు. ఆ తర్వాత మిత్రుడి కొడుకులిద్దరికీ ఆతిథ్యం ఇచ్చి నగరంలోని వింతలు విశేషాలు చూడటానికి ఏర్పాటు చేశాడు. వరదయ్య భార్య వారిని ప్రేమతో ఆదరించింది. వరదయ్యకు కవల ఆడపిల్లలు శ్రేష్ఠ, శ్వేత చూడచక్కని వారు, మంచి గుణవంతులు. వాసుదేవ, రామదేవులకు వారి మీద ఇష్టం కలిగింది. వారం రోజుల తర్వాత వల్లభశ్రేష్ఠి నుంచి సేవకుడు ఒక ఉత్తరం తీసుకుని వచ్చాడు. నాయన్లారా, అనుకోని ప్రమాదం వచ్చిపడింది. 4 రోజుల క్రితము మన దుకాణంలో పెద్ద దొంగతనం జరిగింది. రాత్రికి రాత్రే మన ఆస్తి అంతా దొంగల పాలైంది. ఊళ్ళో వాళ్ళు కుదవ పెట్టిన బంగారం కూడా పోవడంతో ఇవ్వమని నిర్బంధిస్తున్నారు. నన్ను రాజుగారి వద్దకు తీసుకొని వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అవమానం భరించలేని నేను, మీ అమ్మ ఊరొదిలి వెళ్ళిపోతున్నాము. రోజులు కలిసొస్తే తిరిగి కలుద్దాము. ఉత్తరం చదివిన కొడుకులిద్దరికీ గుండె జారినంత పనైంది. భవిష్యత్తు పట్ల భయం పట్టుకున్నది.
సంగతి విన్న వరదయ్యలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఊరికే కూర్చొని తినేవాళ్ళని పోషించటానికి నేను మీ నాన్నలాంటి కోటీశ్వరుణ్ణి కాను. ఇక మీ దారి మీరు చూసుకోండి అన్నాడు అన్నదమ్ములతో. ఆ మాటలు విని వాళ్ళు అవమానంతో కుచించుకుపోయారు. అయినా ఏ పని చేతకాని తమకు భుక్తి గడవటం ఎలా? అందువలన అభిమానం చంపుకొని వరదయ్యనే తమకు ఏదైనా పని ఇప్పించమన్నారు అన్నదమ్ములు. సరేనని వరదయ్య రామదేవుడికి బట్టల కొట్టులో లెక్కలు రాసే పనిని, వాసుదేవుడికి తన తోటలో పండిన కూరగాయలను సంతలో అమ్ముకొని వచ్చే పనిని అప్పగించాడు. మొదట్లో అస్సలు ఒళ్ళు వంగని అన్నదమ్ములు పని చేయలేక చాలా అవస్థపడ్డారు. చూసావా తమ్ముడు, ఈ వరదయ్య ఎంత కర్కోటకుడో. నిన్న లెక్కల్లో 10 రూపాయలు తక్కువైందని నాకు తిండి కూడా పెట్టలేదు బాధగా అన్నాడు రామదేవుడు వాసుదేవుడితో. అవునన్నయ్యా, గంపల కొద్దీ కూరగాయలను మోసుకొని పొమ్మంటాడి తప్ప ఒక్క బండి కూడా కట్టించడు. రోజు 4 కోసుల దూరం బరువులను మోస్తూ వెళ్ళి వస్తున్నా జాలి లేదు అని తన గోడు చెప్పుకున్నాడు వాసుదేవుడు. పోనీలే, నాన్నగారన్నట్లు కష్టపడ్డవాడికెప్పుడూ ఫలితం దక్కకుండా పోదు. మనకు మంచి రోజులు వస్తాయి అని తమ్ముణ్ణి ఊరడించాడు రామదేవుడు. రోజులు గడుస్తున్న కొద్దీ అన్నదమ్ములిద్దరికీ పని మీద శ్రద్ధ కలగసాగింది. వ్యాపారంలోని మెలకువలు అర్థం కాసాగాయి. వరదయ్య కూతుళ్ళు శ్రేష్ఠ రామదేవుణ్ణి, శ్వేత వాసుదేవుణ్ణి అభిమానంగా చూసుకోసాగారు. వరదయ్య నెల జీతం క్రింద కొంత సొమ్ము ఇవ్వటంతో దానిని జాగ్రత్తగా దాచుకున్నారు అన్నదమ్ములు. 6 నెలల తర్వాత వల్లభశ్రేష్ఠి భార్యతో కలిసి విజయనగరం వచ్చాడు. తల్లిదండ్రులను చూసిన అన్నదమ్ములిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రయోజకులైన కొడుకుల్ని చూసి తండ్రి కూడా సంతోషించాడు. మిత్రమా, పోయిన సొమ్ము దొరికింది. కష్టార్జితము ఎక్కడికి పోదని అర్థమైంది. ఇక మా ఊరు వెళ్తాము. నీకు వేల కృతజ్ఞతలు అన్నాడు శ్రేష్ఠి వరదయ్యతో నర్మగర్భంగా. మీ కొడుకులతో పాటు కోడలను కూడా తీసుకుని వెళ్ళి మిత్రమా. నా కూతుళ్లకు ప్రయోజకులైన భర్తలు దొరికారు అన్నాడు వరదయ్య నవ్వుతూ. శ్రేష్ఠి అందుకు సంతోషంగా అంగీకరించాడు. పెళ్లి జరిగిన మరునాడు, నా బట్టల వ్యాపారం కన్నా నీ బంగారం వ్యాపారం విలువైంది కదా. నాకన్నా నువ్వే మంచి వ్యాపారవేత్తవి. నువ్వే నీ కొడుకుల్ని దారిలో పెట్టవచ్చు కదా. దొంగతనం జరిగిందన్న నెపం మీద నా దగ్గర పనివాళ్లను చేశావెందుకు అని అడిగాడు వరదయ్య వియంకుణ్ణి రహస్యంగా. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదంటారు. నా దగ్గర ఉన్నంతవరకు నా బిడ్డలకు కష్టించే తత్వం రాదని అర్థమైంది. అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఏ పనికి లొంగరని తెలిసింది. అందుకే ఈ యుక్తిని అమలు చేశాను అన్నాడు వల్లభశ్రేష్ఠి. తండ్రికి తగ్గ తనయులుగా అనతి కాలంలోనే రామదేవ వాసుదేవులిద్దరూ రాయపురంలో మంచి పేరు తెచ్చుకున్నారు. మరొక కథ పేరు వ్యాపారంలో లౌక్యం. ఈ కథను రచించిన వారు వియోగి గారు. ధర్మకటకము చిన్న రాజ్యం. దానికి రాజు ధర్మరాజు. ఆయన ప్రజలని కన్నబిడ్డల్లా పరిపాలిస్తాడని ఇరుగు పొరుగు రాజ్యాలలో కూడా పేరుగాంచాడు. అయితే ఆయన తన మంత్రులని రాజోద్యోగులని అమితంగా విశ్వసించేవాడు. అందువలన అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చేది. ధర్మకటకం రాజ్యంలో వివిధ హస్తకళలు అభివృద్ధి చెందాయి. రత్న కంబళులు, పట్టుచీరలు ఇతర రాజ్యాలకు ఎగుమతి అవుతూ ఉండేవి. ఒకరోజు ధర్మరాజు తన పట్టపురాణి ధనలక్ష్మితో రథం మీద నగర విహారానికి బయలుదేరాడు. నగర ప్రజలు రాజదంపతులని ఘనంగా ఆదరించారు. నగర వీధులలో వెళుతూ ఉండగా రత్నాచారి అనే వర్తకుడి అంగడిలో ఉన్న పట్టుచీరలు, రత్న కంబళలు రాణిగారిని ఆకర్షించాయి. రాజభవనానికి తిరిగి రాగానే రాణి రత్నాచారి అంగడిలోని కొన్ని పట్టుచీరలు, రత్న కంబళులు కావాలని రాజును కోరింది. రాజుగారు తన మహామంత్రిని పిలిచి రాణిగారి కోరిక వెల్లడించి వెంటనే వాటి ధర చెల్లించి వస్త్రాలను తెప్పించు అని ఆజ్ఞాపించాడు. అదెంత పని ప్రభు, గడియలలో పూర్తి చేస్తాను అని చెప్పిన మహామంత్రి ఆ పనిని కోశాధికారికి అప్పగించాడు. చీటికలో చేస్తానని చెప్పి కోశాధికారి ఆ పనిని వాణిజ్యాధికారికి అప్పగించాడు.
వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారికి ఆ అధికారి భటులకు అప్పజెప్పారు. భటులు వెళ్ళి రత్నాచారికి విషయం వివరించారు. మహారాణి గారు కావాలంటే అంగడినే తరలిస్తాను అంటూ రత్నాచారి సంతోషంగా ఓ 25 పట్టుచీరలు 25 రత్న కంబళులు భటులకి అందించాడు. వాటితో పాటు భటుల భార్యలకు కూడా 2 పట్టుచీరలు తీసుకెళ్లమని ఇచ్చాడు. మాకిచ్చారు, బాగుంది, మరి మా పైవాళ్ల మాటేమిటి అన్నారు భటులు. రత్నాచారి చేసేది లేక వాణిజ్యాధికారికి పన్నులు వసూలు చేసే అధికారికి కూడా పట్టుచీరలు కంబళులు ఇచ్చి పంపాడు. ఆ రాత్రి రత్నాచారికి ఓ పట్టాన నిద్ర పట్టలేదు. రాణిగారికి పంపిన పట్టుచీరలు కంబళులు చాలా ఖరీదైనవి. ఎంత కాదన్నా వాటి ధర 1,00,000 వరహాలు పైమాటే. కొన్ని రోజులు రొక్కం కోసం ఎదురుచూశాడు. ప్రయోజనం లేకపోయింది. ఆ విషయంగా భటులను అధికారులను అడగటం బాగుండదని రాజుగారికి చాలా సన్నిహితుడైన కోశాధికారికి తాను పంపిన పట్టుచీరలు రత్న కంబళుల ధరలు పేర్కొని ఒక నమ్మకమైన సేవకుడి ద్వారా వినతిపత్రం పంపాడు. కోశాధికారి ఆ వినతి పత్రాన్ని వాణిజ్యాధికారికి ఇచ్చాడు. వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారిని పిలిచి తీవ్రంగా మందలించాడు. మరునాడు తన రొక్కం తనకు వస్తుందని ఆశతో ఎదురుచూసిన రత్నాచారికి ఆశాభంగమే కాకుండా అవమానం కూడా కలిగింది. వాణిజ్యాధికారి గూఢాచారులు వచ్చి రత్నాచారి అంగడిని శోధించారు. పన్నులు సరిగ్గా కట్టడం లేదని తేల్చారు. అంతేకాక అతని వద్ద లెక్కకు మించిన సంపద ఉందని కనుగొన్నారు. అంతే, రత్నాచారిని నిర్బంధించి కారాగారంలో వేశారు. రత్నాచారి భార్యా పిల్లలు తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనై ఏం చేయటానికి దుక్కుతోచక విలవిలలాడసాగారు. సరిగ్గా ఆ రోజు సాయంకాలమే కాశీయాత్రకు వెళ్ళిన రత్నాచారి తండ్రి మాణిక్యాచారి ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన దానిని తెలుసుకొని తన బాల్య స్నేహితుడైన కోశాధికారి మేనమామను కలుసుకొని సంగతి చెప్పాడు. ఆయన్ని వెంటబెట్టుకుని వెళ్ళి కోశాధికారిని చూసి తన కొడుకు తరపున క్షమాపణలు తెలియచేశాడు. తన కొడుకు రత్నాచారి వద్ద ఉన్న సంపద చాలా వరకు పిత్రార్జితమని, పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాడని తగిన ఆధారాలతో నిరూపించి అతన్ని బయటకు తీసుకురాగలిగినాడు. ఇవన్నీ జరగటానికి దాదాపు 1 రోజులు పట్టింది. ఆ సమయంలో రత్నాచారి వ్యాపారము బాగా దెబ్బతిన్నది. తనకు జరిగిన దురన్యాయం తలుచుకుంటే రత్నాచారికి నిద్ర పట్టడం లేదు. మనకు జరిగిన అన్యాయం గురించి నేనే స్వయంగా వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు రత్నాచారి తండ్రితో. ఆ మాట వినగానే తండ్రి గాఢంగా నిట్టూర్చి, నువ్వొక వ్యాపారి కొడుకువై ఉండి ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తూ కూడా నీకు లౌక్యం అబ్బలేదు. లౌక్యం లేకనే గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నావు. రాణిగారికిచ్చిన పట్టుచీరలు రత్న కంబళ్ళ గురించి కోశాధికారికి వినతిపత్రం పంపకుండా ఉన్నట్లయితే డబ్బు పోయినా నీకు గౌరవం మిగిలి ఉండేది. ఇన్ని తిప్పలు వచ్చేవి కావు అన్నాడు. 1,00,000 వరహాల సరుకు ఎలా వదులుకోమంటావు? మనకెవరిస్తారు అని అడిగాడు రత్నాచారి బాధగా. 1,00,000 కాదు, 1,00,00,000 వరహాలు సంపాదించి ఉండేవాడివి. కాస్త తెలివిని ఉపయోగించి రాజుగారి విశ్వాసం పొంది ఉంటే అన్నాడు తండ్రి. అంటే రావలసిన దాన్ని అడగటమే అపరాధం అంటావా అని ఎదురు ప్రశ్న వేశాడు రత్నాచారి. అడగటము అపరాధం కాదు, అడిగిన పద్ధతిలోనే లౌక్యం లేదు. అందుకే ఇంత వ్యాపార నష్టము పరువు నష్టము ఎదుర్కోవలసి వచ్చింది అన్నాడు తండ్రి. నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రత్నాచారి అయోమయంగా. రాజుగారు మంచివాడైనంత మాత్రాన ఆయన పరివారం అంతా మంచివారనుకోవటము తెలివిగల వాళ్ళ లక్షణం కాదు. అలా అని వారిని పగ చేసుకుంటే మనలాంటి వారికి వ్యాపారము క్షణం సాగదు. అందుకే వ్యాపార రహస్యాలు తెలుసుకొని లౌక్యంగా వ్యాపారం చేసుకోవాలంటాను. ముక్కుసూటిగా పోయేవాడికి ముక్కు పచ్చడైతుంది. ఇంత అనుభవించాక కూడా నీకు తెలివి రాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు తండ్రి బాధగా. సరే, అప్పుడు నేనేం చేసి ఉండాలంటావు? డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పు అన్నాడు రత్నాచారి. నువ్వు మొదటే పెద్ద పొరపాటు చేశావు.
రాణిగారు కోరిన చీరలు కంబళ్లతో పాటు భటులకు కూడా ఇచ్చావు. పై అధికారులకు పంపావు. అంటే వాళ్ళని మంచి చేసుకోవాలనుకున్నావు. నువ్వు చేసిన ఆ పని కూడా ఒక విధంగా లంచమే కదా. అదే నీకు బెడిసి కొట్టింది. అలా కాకుండా రాణిగారు కోరిన వస్త్రాలు నువ్వే స్వయంగా తీసుకుని వెళ్ళి 10 మంది ఎదుట ఇచ్చి ఉంటే నీకు రావలసిన వస్త్రాల ఖరీదుతో పాటు మంచి ప్రచారం కూడా వచ్చి ఉండేది. మన అంగడి ముందు రాణిగారు ధరిస్తున్న దుస్తులు మా దగ్గర దొరుకుతాయి అని ఒక చిన్న ప్రకటన పెట్టినా మన వ్యాపారం బాగా పెరిగేది. నీకీ బాధలు, నష్టాలు, కష్టాలు వచ్చేవి కావు. అవునా అన్నాడు తండ్రి. అవును, మీరన్నది ముమ్మాటికి నిజం అన్నది అక్కడే ఉండి మామగారి మాటలను వింటున్న రత్నాచారి భార్య. తండ్రి లోకజ్ఞానానికి, వ్యాపార తెలివికి రత్నాచారి అబ్బురపడ్డాడు. ఇది జరిగిన 15 రోజుల తర్వాత రత్నాచారి తండ్రికి కోశాధికారి నుంచి పిలుపు వచ్చింది. ఆయన వెళ్ళి కోశాధికారిని కలుసుకున్నాడు. అప్పుడు కోశాధికారి, మీ కొడుకు రత్నాచారికి జరిగిన అన్యాయము రాజుగారి దృష్టికి తీసుకుని వెళ్ళాను. ఆయన విచారణ జరిపి దోషులను శిక్షించి రత్నాచారికి చెందవలసిన మొత్తానికి రెట్టింపుగా చెల్లించమని ఆదేశించారు అంటూ 2 లక్షల వరహాలు అందచేశాడు. ఆ మొత్తాన్ని చూసి రత్నాచారి, ఆయన భార్య, కొడుకు ఎంతగానో సంతోషించారు. మరొక కథ పేరు గజరాజు. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో కాశీ నగరానికి కొంత దూరంలో ఒక వడ్రంగుల గ్రామం ఉండేది. అందులో 500 మంది వడ్రంగులు ఉండేవాళ్ళు. సామాన్య ప్రజలకు అవసరమైన వస్తు సామాగ్రిని తయారు చేయటంలో వాళ్ళు మంచి నేర్పరులు. వాటితో పాటు కలపతో పిల్లలు ఆడుకునే రకరకాల ఆట వస్తువులు, అలంకార వస్తువులు ఎంతో నాణ్యంగా తయారు చేసేవారు. వారు చిన్న చిన్న పడవలలో బయలుదేరి దాపులనున్న అరణ్యానికి వెళ్ళి అక్కడ చెట్లు పడగొట్టి కలప కోసి పడవలలో తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆ కలప ఖర్చయిపోగానే తెచ్చుకోవటానికి మళ్ళీ అందరూ కలిసి అరణ్యానికి వెళుతూ ఉండేవాళ్ళు. ఈ అరణ్యంలోనే ఒక మూల ఒక ఆడ ఏనుగు ఉంటూ ఉండేది. ఒకనాడు అది దాపులనున్న కొలనులో నీళ్లు తాగి తిరిగి వస్తూ ఉండగా దాని కాలిలో పెద్ద పేడు దిగబడింది. దాని ఫలితంగా ఏనుగు కాలు వాచి సలుపు పెట్టనారంభించింది. అది ఎంత ప్రయత్నించినా ఆ పేడును తీయటం సాధ్యం కాలేదు. ఇలా అది కొన్ని రోజులు చెప్పరానంత బాధ అనుభవించింది. ఇంతలో దానికి వడ్రంగులు చెట్లు కొట్టే చప్పుడు, కలప కోసే చప్పుడు వినిపించింది. అది కుంటుతూ వారున్న చోటికి వెళ్ళింది. ఏనుగును చూడగానే దానికేదో బాధ కలిగిందని గ్రహించి వడ్రంగులు తాము చేసే పని కట్టిపెట్టారు. ఏనుగు వారి ముందు పడుకుని ఉన్నది. దాని కాలు వాచి ఉండటం వలన అందులో ఏదో గుచ్చుకున్నట్లు తెలుసుకొని వడ్రంగులు తమ ఉలులుతో ఉపాయంగా పేడును బయటికి లాగి అక్కడ లభించే ఆకుల పసరు పూసి గాయానికి చికిత్స చేశారు. త్వరలోనే ఏనుగు కాలు బాగైంది. అది మొదలు ఆ ఏనుగు వడ్రంగులకి ఎంతో కృతజ్ఞతతో సాయపడసాగింది. అది పడిపోయిన చెట్లని తీసుకుని వచ్చేది, దొంగలను దొర్లించేది, కోసిన పలకలని నదిలో పడవల వద్దకు చేరవేసేది. ఆ ఏటికాయేడు వడ్రంగులకు ఏనుగుకు మధ్య స్నేహం పెరిగింది. 500 మంది వడ్రంగులు తమ ఆహారంలో తలా కాస్త తీసి ఏనుగుకు పెట్టేవాళ్ళు. కాలక్రమేణా ఈ అడవి ఏనుగుకు ఒక పిల్ల కలిగింది. అది ఐరావతం జాతిది, తెల్లగా ఉండేది. ఆడ ఏనుగు ముసలిదైపోయాక అది తన పిల్లను తెచ్చి వడ్రంగులకు అప్పగించి తాను అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తెల్ల ఏనుగు వడ్రంగులకు తోడ్పడుతూ వారిచ్చే ఆహారాన్ని తింటూ వారి పిల్లల్ని తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ నదిలో స్నానం చేయిస్తూ ఉల్లాసంగా కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నది. వడ్రంగులు ఆ ఏనుగు పిల్లను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు. అరణ్యంలో ఈ తెల్ల ఏనుగు ఉన్నదని తెలిసి దాన్ని ఎలాగైనా పట్టుకుందామని బ్రహ్మదత్తుడు సపరివారంగా అరణ్యానికి వచ్చాడు. వడ్రంగులు రాజును చూసి ఆయన కలప కోసం వచ్చాడనుకుని, మహారాజా, శ్రమపడి తామే వచ్చారెందుకు? కలప కావలిస్తే మేము తెచ్చి ఇవ్వలేకపోయామా అన్నారు చేతులు జోడిస్తూ.
నేను కలప కోసం రాలేదు, ఈ తెల్ల ఏనుగు కోసం వచ్చాను అన్నాడు రాజు. అయితే తీసుకుని వెళ్ళండి అన్నారు వడ్రంగులు వినయంగా. వారి సంభాషణ విన్న ఏనుగు పిల్లకు విచారం కలిగింది. తాను రాజు వెంట వెళితే వడ్రంగుల పిల్లల్ని ఆడిస్తూ సాయపడేవారెవరు? అందువల్ల అది ఎంతకీ అక్కడి నుంచి కదల్లేదు. రాజు వెంట వచ్చిన వారిలో ఒకడు, మహారాజా, ఇది చాలా వివేకం గల జంతువు, దానిని తమరు తీసుకొని పోతే ఈ వడ్రంగులకు నష్టం కలుగుతుంది, వారికి పరిహారం ఇస్తే కానీ అది కదలదు అన్నాడు. రాజు ఏనుగు 4 కాళ్ళ దగ్గర, తొండం దగ్గర, తోక దగ్గర ఒక్కొక్క 1,00,000 వరహాలు పెట్టి వడ్రంగులను తీసుకోమన్నాడు. అప్పటికి ఏనుగు అక్కడి నుంచి కదల్లేదు. వడ్రంగుల భార్యలకు పిల్లలకు బట్టలు పెట్టినాక అది కదిలి రాజు వెంట నగరానికి వెళ్ళిపోయింది. ఏనుగును చక్కగా అలంకరించి మేళతాళాలతో నగరంలోకి తీసుకుని పోయారు. వీధులన్నీ ఊరేగించారు. ప్రజలు ఆనందోత్సాహాలతో దానిని తిలకించారు. తర్వాత దానిని ఒక ప్రత్యేకమైన శాలలో ఉంచారు. ఆహార విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనపరచసాగారు. అది పట్టపుటేనుగైంది. చక్కగా అలంకరింపబడిన దానిమీద రాజుగారు తప్ప ఇంకెవరూ ఎక్కటానికి వీలులేదు. ఈ ఏనుగు వచ్చాక కాశీరాజ్యము చాలా విస్తరించింది. సిరి సంపదలతో తూలతూగసాగింది. రాజ్య ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు. దాని ప్రభావం వలన ఎంతటి బలవంతులైన రాజులు కూడా కాశీరాజుకు ఓడిపోయారు. కొంతకాలానికి రాజుగారి భార్య గర్భవతి అయింది. ఆమె కడుపున బోధిసత్వుడు ప్రవేశించాడు. ఇంకొక వారానికి రాణి ప్రసవిస్తుందనగా రాజు చనిపోయాడు. ఇదే మంచి సమయమనుకొని కోసల దేశపు రాజు తన సైన్యాలతో కాశీరాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. ఏం చెయ్యాలో మంత్రులకు పాలుబోలేదు. వారు చాలాసేపు తమలో తాము చర్చించుకొని చివరకు కోసలరాజుకు ఈ విధంగా కబురు పంపారు. మా రాణిగారు 1 వారం లోపల ప్రసవిస్తారు. ఆమె ఆడపిల్లను కన్నట్లయితే మీరు వచ్చి కాశీరాజ్యాన్ని ఆక్రమించుకోండి. మగపిల్లవాడు కలిగిన పక్షంలో మేము మీతో యుద్ధం చేస్తాము అని. కోసలరాజు ఈ కబురు అందుకొని వారం రోజులు గడువిచ్చాడు. వారం గడవగానే మహారాణి బోధిసత్వుణ్ణి ప్రసవించింది. కాశీసేనలు కోసల సేనలతో యుద్ధానికి తలపడ్డాయి. కానీ యుద్ధంలో కోసల సేనలదే పైచేయిగా కనిపించింది. అప్పుడు మంత్రులు మహారాణి వద్దకు వెళ్ళి, అమ్మా, మన పట్టపు ఏనుగు యుద్ధరంగంలో ప్రవేశిస్తేనే కానీ మనకు విజయం చేకూరదు. కానీ మహారాజు మరణించింది మొదలు ఏనుగు నిద్రాహారాలు మాని దుఃఖంలో మునిగి ఉన్నది అని విన్నవించారు. ఈ మాటలు వింటూనే మహారాణి పురిటి మంచం మీద నుంచి లేచింది. తన కుమారుడికి రాజోచితమైన దుస్తులు తొడిగింది. ఆమె తన కుమారుణ్ణి ఏనుగు కాళ్ల ముందు పెట్టి నమస్కారం చేసి, గజరాజా, నీ యజమాని పోయినందుకు విచారించవద్దు. ఇదిగో నీ నూతన యజమాని. వీడి శత్రువులు యుద్ధరంగంలో చెలరేగుతున్నారు. నీవు ఇప్పుడే వెళ్ళి వారిని ఓడించు, లేదా నీ కాళ్ల కింద ఈ శిశువును తొక్కి చంపేయి అన్నది. అంతవరకు విచారంగా ఉన్న ఏనుగు పిల్లవాడి శరీరాన్ని తన తొండంతో ప్రేమగా తడివింది. అతన్ని తొండంతో ఎత్తి తన శిరస్సు మీద పెట్టుకున్నది. తర్వాత అతన్ని తల్లి చేతుల్లో పెట్టి యుద్ధరంగానికి కదిలిపోయింది. ఏనుగు భీకరంగా ఘీంకరిస్తూ వాయువేగంతో తమ పైకి వచ్చి పడుతూ ఉండటం చూసి కోసల సైనికుల గుండెలు అవిసిపోయాయి. వారు చెల్లాచెదురుగా పారిపోసాగారు. ఏనుగు నేరుగా కోసలరాజు వద్దకు వెళ్ళింది. అతన్ని తొండంతో చుట్టి తీసుకుని వచ్చి రాజకుమారుడి పాదాల వద్ద పడవేసింది. కోసలరాజు పసివాడి కాళ్ళు అంటుకొని క్షమాపణ వేడుకున్నాడు. కాశీమంత్రులు అతడికి ఎట్టి అపకారము చేయక అతని దుశ్చర్యను క్షమించి తన దేశానికి తిరిగి పోనిచ్చారు. బోధిసత్వుడు 7 ఏళ్లవాడయ్యేదాకా ఏనుగు కాశీరాజ్యాన్ని కాపాడింది. తర్వాత బోధిసత్వుడు సింహాసనానికి వచ్చి ఆ ఏనుగును తన పట్టపుటేనుగు చేసుకుని రాజ్యపాలన చేశాడు. మరొక చిన్న కథ పేరు ఒప్పించేవాడు. ఈ కథను రచించిన వారు బాబీ గారు.
ఒకరోజు కొందరు గ్రామస్తులు రచ్చబండ వద్ద కూర్చొని కబుర్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి బాలన్న అనే యువకుడికి తుమ్ములు మొదలైతే, ఈ మధ్య నాకు జలుబు చేస్తే గుంటగలవరాకు మాత్రలు వేసుకుంటే వెంటనే మటుమాయమైపోయింది. మా ఇంటికెళ్ళి మాత్రలు అడిగి తీసుకో అన్నాడు కామేశం. బాలన్న సరేనని తుమ్ముకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాలన్న ఓ పట్టాన ఎవరి మాట వినడు. వాణ్ణి భలే ఒప్పించావే అంటూ ఓ పెద్ద మనిషి కామేశాన్ని మెచ్చుకున్నాడు. దాంతో కామేశం రెచ్చిపోయి, నాకీ బాలన్న ఓ లెక్క, తాను పట్టిన కుందేటికి 3 కాళ్లనే వాణ్ణి కూడా నేను నా మాటలతో ఒప్పించగలను అంటూ దంబాలు పలికాడు. అప్పుడు పక్కనే ఉన్న రామేశం కలగజేసుకుని, ఎవరి సంగతో ఎందుకు, కంటికి కనిపిస్తే చాలు, నిజమని ఒప్పుకునే నాలాంటి వాణ్ణి కూడా నేనిష్టపడితేనే ఒప్పించగలవు. ఉదాహరణకి నా వెనక ఉన్న రావి చెట్టును వేప చెట్టని ఇప్పటికిప్పుడే నా చేత ఒప్పించు చూద్దాము అన్నాడు రామేశం. రామేశం వెనక ఉన్నది నిజంగానే వేప చెట్టు కావటం వలన, నీ వెనక ఉన్నది వేప చెట్టు అయితే రావి చెట్టు అంటావేమిటి అని చిరాకు పడి అటు వెళ్ళి దాని ఆకులు కోసి తెచ్చి చూపించాడు కామేశం. ఇవి వేపాకులే, కానీ ఆ ఆకులు నా వెనక చెట్టువేనని ఎలా నమ్మటము అన్నాడు రామేశం. అప్పుడు కామేశము అక్కడున్న ఊరి పెద్దలని సాక్ష్యం చెప్పమన్నాడు. రామేశం ఒప్పుకోక, ఒప్పించాల్సింది నువ్వైతే వాళ్ళ చేత చెప్పిస్తావేమిటి, అయినా చూసి తెలుసుకునేటందుకు నా కళ్ళు నాకుండగా ఇతరుల మాటలు వినాల్సిన అవసరం నాకేమిటి అన్నాడు. అయితే వెనక్కి తిరిగి చూడు, నీ కళ్ళు బాగుంటే అది వేప చెట్టని నీకే తెలుస్తుంది అన్నాడు కామేశం ఉక్రోషంగా. ఇప్పుడు నాకు వెనక్కు తిరగాలని లేదు, కావాలంటే ఆ చెట్టుని తెచ్చి నా ముందుంచు, లేదా నన్ను ఒప్పించలేకపోయావని ఒప్పుకో అన్నాడు రామేశం. అంతా నవ్వారు. రామేశం చేతిలో కామేశము భంగపడ్డాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.